హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో కనుక మనం చూస్తే ఓవర్ 70% ఆఫ్ సర్ఫేస్ వాటర్ ఈజ్ కంటామినేటెడ్ డ్యూ టు సీవేజ్ అండ్ ఇండస్ట్రియల్ డిశ్చార్జ్. అంటే భారతదేశంలో ఉపరితలం పైన ఉన్నటువంటి నీరు, అంటే అవి సరస్సులు కావచ్చు, చెరువులు కావచ్చు, నదులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నీరు 70% కలుషితమైంది. రెండు, గంగా యమునా లాంటి రివర్స్ అన్ట్రీటెడ్ వేస్ట్ వాటర్, అంటే ఈ డ్రైనేజెస్ గటర్స్ నుంచి వచ్చేటటువంటి అన్ట్రీటెడ్ వేస్ట్ వాటర్ అందులో కలుస్తుంది. సో ఈ రెండు కరెక్టే. సో ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2. సో అలాగే బిఫోర్ వి గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 and గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్లో కనుక మనం వెళ్తే, పార్లమెంట్లో జన్ విశ్వాస్ బిల్ 2026 ఇండియాలో డీక్రిమినలైజేషన్, అంటే కొన్ని వ్యాపార సంబంధిత విషయాలకు సంబంధించి నేర ప్రవృత్తిగా పరిగణించబడేటటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని నేర ప్రవృత్తులు కాదు అని ఒక చట్టం చేశారు. ఇది బేసికల్గా దేనికంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఏ దేశంలో అయితే వ్యాపారం చేయడం సులభతరం అవుతుందో ఆ దేశానికి పెట్టుబడులు ఎక్కువగా వస్తాయి. సో ఇక్కడ భారతదేశానికి కూడా ఎక్కువ పెట్టుబడులను తీసుకొచ్చేందుకు గాను ఈ యొక్క ప్రయత్నం అనేటటువంటిది చేశారు. సో ఇందులో భాగంగానే ఈ విశ్వాస్ బిల్ అనేటటువంటి దానికి సంబంధించి ఇంతకుముందు కూడా దీని మీద చాలా చర్చలు జరిగాయి, ఆల్ పార్టీ మీటింగ్స్ జరిగాయి. సో అఫ్కోర్స్ ఈ బిల్ని గతంలో కూడా ప్రవేశపెట్టారు 2024లో. అప్పుడు తర్వాత కొన్ని స్టాండింగ్ కమిటీస్ వీటికి స్క్రూటినీ వీటి కోసం వెళ్ళింది. ఇప్పుడైతే దీన్ని పార్లమెంట్లో పాస్ చేశారు. సో దీనికి సంబంధించి అసలు న్యూస్లో ఎందుకు ఉంది అంటే, జన్ విశ్వాస్ బిల్ 2026 ఏదైతే ఇప్పుడు పెట్టినటువంటి బిల్లు ఉందో, ఈ 2026 బిల్లు, ఇది చాలా చట్టాలు భారతదేశంలో బ్రిటిష్ కాలం నుండి ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే వ్యాపార సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ వ్యాపార సంబంధిత విషయాలకు సంబంధించి, అంటే ఏ దేశంలో అయినా కూడా వ్యాపారం ఆధారంగానే ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది బాగా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ వ్యాపారాలు బాగుంటే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. వ్యాపారాలు బాగుండాలంటే మనకి ఏం రావాలి? పెట్టుబడులు అనేటటువంటివి రావాలి. అయితే ఈ పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి? ఏ దేశంలో అయితే వ్యాపారం అనేటటువంటిది సులభతరం అవుతుందో ఆ దేశంలోకి పెట్టుబడులు అనేటటువంటివి వస్తాయి. సో ఈజీ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. దీన్ని క్రియేట్ చేయడం కోసం ఇప్పుడు వ్యాపారాల్లో చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పులు జరిగిన ప్రతిసారి దాన్ని నేరం కింద అరెస్ట్ చేసేసి వాళ్ళని జైల్లో వేస్తూ ఉంటే వ్యాపారం చేయడానికి కూడా భయపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో అవి పెద్ద తప్పులు అయితే తప్ప చిన్న చిన్న వాటిని నేరాలుగా పరిగణించకుండా కేవలం పెనాల్టీస్ వదిలేయాలనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించి ఈ యొక్క మన భారతదేశంలో వ్యాపారాలకు సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలలో కొన్ని అంశాలను నేరం కాదు అనేటటువంటి ఆ పర్టికులర్ అంశం ఏదైతే ఉందో, ఒక ఇష్యూ ఏదైనా వ్యాపారం గురించి వస్తే అది నేరంగా పరిగణించబడదు. ఇక్కడ నుంచి కేవలం దానికి పెనాల్టీస్ మాత్రమే వేసి వదిలేస్తారు. సో అది ఈ బిల్ తాలూకా ముఖ్య ఉద్దేశం. సో దీని తాలూకా థింగ్స్ ఒక్కసారి లోపలికి వెళ్ళి కనుక చూస్తే, ఇది చాలా రోజుల నుంచి భారతదేశంలో చెయ్యాలని అనుకుంటున్నటువంటి మేజర్ లెజిస్లేటివ్ రిఫార్మ్, అంటే చట్టబద్ధమైనటువంటి సంస్కరణ, వ్యాపారాత్మక దృష్టితో భారతదేశాన్ని బాగా పెంచడానికి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్కరణే ఈ యొక్క జన్ విశ్వాస్ బిల్. అయితే ఇందులో బేసికల్గా ఏం చేస్తారంటే, చాలా చట్టాలలో ఉన్నటువంటి కొన్ని నేరారోపితమైనటువంటి అంశాలు, అంటే నేరంగా పరిగణించబడేటటువంటి అంశాలు వ్యాపారం చేస్తున్నప్పుడు వాటిని నేరాలుగా పరిగణించరు ఇక్కడ నుంచి. సో ఇది బేసికల్గా 42 చట్టాలు, భారతదేశంలో ఉన్నటువంటి 42 చట్టాలలో 183 రూల్స్ని ఇది మార్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ రూల్స్ని పూర్తి స్థాయిలో తీసేసిందని కూడా చెప్పచ్చు. సో దీనికి సంబంధించి స్కోప్ అనేటటువంటిది బాగా పెరిగింది. 884 ప్రొవిజన్స్ని అమెండ్మెంట్ చేశారు. 79 కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి చట్టాలు అందులో ఉన్నాయట ఈ 2026 బిల్లులో. అలాగనే 1018 అఫెన్సెస్, అంటే ఈ మొత్తం ప్రొవిజన్స్లో 1018 అఫెన్సెస్, అంటే ఇక్కడ మీకు ఓవరాల్గా చెప్పాను కాంప్రహెన్సివ్గా, సబ్ పార్ట్స్ కూడా తీసుకుంటే ఇన్ని వస్తాయి. అందులో 1018 అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇక పైన అవి అఫెన్సెస్ కాదు అన్నట్టుగా దీన్ని తీసుకొస్తారు. సో అంటే దీని కారణంగా మనకి ఇన్ జనరల్గానే రెగ్యులేషన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ఏ దేశంలో అయినా వ్యాపారం చేసేటప్పుడు మనకి రెగ్యులేషన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. రెగ్యులేషన్ అంటే నియంత్రణ.
ఈ నియంత్రణను ఆధారంగా చేసుకొని మనము బిజినెస్లో ఎవరైనా తప్పులు చేస్తే వాటిని నేరంగా పరిగణిస్తూ ఉంటాం. సో ఇప్పుడేమవుతుంది, ప్యూనిటివ్ క్రిమినల్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని పనిష్ చేసి నేరంగా ప్రూవ్ చేసేటటువంటి ధోరణిలోంచి బ్యాలెన్స్డ్ రెగ్యులేటరీ అప్రోచ్, కేవలం నియంత్రించేటటువంటి అప్రోచ్కి మారాలని అనుకుంటున్నాం. దీనివల్ల ఎక్కువగా భారతదేశంలో పెట్టుబడులు వచ్చి వ్యాపారాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే భారతదేశంలో వ్యాపారాలు చేస్తూ ఆల్రెడీ క్వాలిటీ లేనటువంటి, నాణ్యత లేని వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఊతం పెంచినట్టు కూడా ఉంటుంది. ఇది ఒక విమర్శ ఈ చట్టం మీద వస్తున్నటువంటిది. కాబట్టి క్వాలిటీని పెంచుతూ వ్యాపారాలు చేసుకునేటటువంటి విధంగా మనం సౌకర్యాన్ని కల్పించాలి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీని స్కోప్ అండ్ కవరేజ్ మనం ఒకసారి కనుక చూస్తే, ఇండస్ట్రీ అండ్ బిజినెస్ లాస్ చాలా చట్టాలు ఉన్నాయి. టీ యాక్ట్, కాయిర్ ఇండస్ట్రీ యాక్ట్, కాయిర్ ఇండస్ట్రీ అంటే తెలుసు కదా, పరుపుల్లో అది పెడుతూ ఉంటారు. లీగల్ మెట్రాలజీ యాక్ట్, మున్సిపల్ గవర్నెన్స్లో ఢిల్లీ డెవలప్మెంట్ యాక్ట్, మున్సిపల్ కార్పొరేషన్ లాస్, కంటోన్మెంట్స్ యాక్ట్, ఇలా అనేక రకాలుగా వ్యాపారానికి సంబంధించి, వ్యక్తులకు సంబంధించి వాళ్ళ జీవితాలను ఇంపాక్ట్ చేసేటటువంటి చట్టాల్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మోటార్ వెహికల్స్ యాక్ట్ ఉన్నాయి. మరి హెల్మెట్ పెట్టుకుంటే ఇప్పుడు నేరంగా పరిగణిస్తున్నారు కదా, అట్లా చేయకుండా పెనాల్టీ, కోర్స్ ఇప్పుడు నేరంగా ఏం పరిగణించట్లేదు, పెనాల్టీ వేస్తున్నారు. ఇంకా అలాంటివి ఏవైనా ఉంటే నేరంగా పరిగణించబడేవి వాటిని కూడా పెనాల్టీస్గా మారుస్తారు. అలాగే కోస్టల్ షిప్పింగ్ యాక్ట్, పైప్ లైన్ యాక్ట్, కొలోనియల్ ఎరాలో తెచ్చిన కొన్ని ఉన్నాయి. క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్, లైఫ్ స్టాక్ ఇంపోర్టేషన్ యాక్ట్, వేరే చోట్ల నుంచి లైఫ్ స్టాక్ని ఇంపోర్ట్ చేయడము, అలాగనే ఈ యొక్క ఇండియన్ సక్సెషన్ యాక్ట్, ఇట్లాంటి వాటిల్లో ఉన్నటువంటి అనేక నేరాలను వ్యాపారాలకు సంబంధించి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, నేరాలుగా పరిగణించకుండా కేవలం పెనాల్టీ వేసి వదిలిపెడతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే చట్టబద్ధంగా చాలా పెద్ద సంస్కరణ అనమాట, లీగల్గా చాలా పెద్ద రిఫార్మ్ ఇది. అయితే ఈ బిల్లులో ఉన్నటువంటి కొన్ని కీ ఫీచర్స్ కనుక మనం చూస్తే, ముందుగా ఈ బిల్లులో ఎక్కువగా మనకి న్యూస్ ఛానల్స్లో, పార్లమెంట్లో చర్చించినటువంటి అంశం ఏంటంటే డీక్రిమినలైజేషన్. అంటే ఇప్పటివరకు నేరంగా పరిగణించబడినటువంటి అంశాలను నేరం కాదు అని చెప్తారు. ముఖ్యంగా అందులో 805 నేరాలను ఇకపైన నేరాలుగా చెప్పరు. ఇంప్రిజన్మెంట్, ఎక్కడెక్కడ అయితే జైలుకు పంపించాల్సినటువంటి అవసరం ఉంటుందో ఆయా చోట్ల వార్నింగ్స్ ఇచ్చి, లేదని అనుకుంటే పెనాల్టీస్ ఇచ్చి వదిలిపెడతారు. ఈ అఫెన్సెస్ అనేటటువంటివి ఇప్పుడు మొత్తంగా మన దగ్గర ఉన్నటువంటి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏదైతే ఉందో, చాలామంది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే కేవలం జ్యుడిషియరీ అని అనుకుంటారు. పోలీస్, ప్రభుత్వము, జ్యుడిషియరీ అన్నీ కలిపి క్రిమినల్ జస్టిస్ సిస్టంలోకి వస్తుంది. సో ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఇకపైన కొన్నిటిని, ఈ యొక్క 805 అఫెన్సెస్ని మనం డీటెయిల్డ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ 805 అఫెన్సెస్ని నేరాలు కాకుండా పరిగణిస్తారు. అయితే ఒమిషన్ ఆఫ్ అఫెన్సెస్, ఇందులో మనకి ఒక 125 అఫెన్సెస్ ఆల్రెడీ ఉన్న అఫెన్సెస్ మళ్ళా రాయబడ్డాయి. అంటే మనం ఒక్కొక్కసారి చూడండి, రాసిన పాయింట్నే మళ్ళా రాస్తూ ఉంటాం, రెడెండెంట్ అంటారు దాన్ని. సో అట్లా రాసినటువంటి నేరాలనే మళ్ళా నేరాలుగా ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా ఈ అబ్సలీట్ అంటే వీటి కాలం చెల్లిపోయింది, వీటిని తీసేశారు. కొన్నిటినైతే ఆల్రెడీ జనరల్ క్రిమినల్ లాస్, మన యొక్క భారతీయ న్యాయ సంహితలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చాం. అందులో ఆల్రెడీ కవర్ అయి ఉన్నాయి కాబట్టి ఈ పర్టికులర్ చట్టాలలో వాటికి మినహాయింపునిచ్చారు. సో ఈ రకంగా ఇందులో రిఫార్మ్స్ అనేటటువంటివి తీసుకొచ్చారు. అలాగే కాంపౌండింగ్ అఫెన్సెస్ ఉంటాయి. కొన్ని అఫెన్సెస్ ఏంటంటే మనం ఒక తప్పు చేస్తాం, ఆ తప్పు మీద ఇంకొక తప్పు, ఇలా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఈ కాంపౌండింగ్ అఫెన్సెస్ని కూడా కొన్ని అఫెన్సెస్ని కాంపౌండబుల్ చేశారు. అంటే కొన్ని అఫెన్సెస్ ఇక్కడ ఏమవుతుందంటే నేరం అయినప్పటికీ కూడా పేమెంట్ ఇచ్చేసి, డబ్బులు ఇచ్చేసి తప్పించుకోవచ్చు, లేదా లిటిగేషన్ బర్డెన్, వాటి మీద కేసులకు వెళ్లకుండా వాటిని మనం పరిష్కరించుకునే మార్గం ఉంటుంది. అలాగనే రేషనలైజేషన్ ఆఫ్ పనిష్మెంట్, ఒక 53 నేరాలను తగ్గించారు, పెనాల్టీస్ని కూడా రివైజ్ చేశారు. కొన్ని డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్స్ ఉన్నాయి. అంటే వ్యాపారాల్లో ఎక్కడైనా పొరపాట్లు, తప్పులు జరిగినప్పుడు వాటికి పూర్తి స్థాయిలో యావజ్జీవ కారాగార శిక్ష ఉంది. ఈ యావజ్జీవ కారాగార శిక్షలు ఇట్లాంటివి ఉంటే భయపడిపోతారు వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులు. అంటే మనం వ్యాపార వేత్తల్ని ఎంత తిట్టుకున్నా వ్యాపారవేత్తలు ఉంటేనే దేశం కూడా నడుస్తుంది. ఒక దేశానికి రైతు ఎంత ఇంపార్టెంటో, అఫ్కోర్స్ రైతు తాలూకా ప్లేస్ రైతుదే. ఎందుకంటే రైతు పని చేయకపోతే మనకు అన్నం నడవదు. ఒక పారిశ్రామికవేత్త లేకపోయినా కూడా మనకి అంతే నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలంలో రైతు ఒక 50 బస్తాల వరి పండించాడు. దీన్ని మీరు ఆ పొలం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలించాలంటే ట్రాక్టర్ ఉండాలా, రోడ్డు ఉండాలా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి?
పరిశ్రమల నుంచే వస్తాయి. అలాగే ఆ రైతు పండించినటువంటి ఆ వడ్లను బియ్యంగా మార్చేటటువంటి మెషినరీ ఉండాలా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మరి? పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల నుంచే వస్తాయి. కాబట్టి పారిశ్రామికవేత్తలు కూడా ఇంపార్టెంటే దేశానికి. రైతు మోర్ ఇంపార్టెంట్, ఐ అగ్రీ. కానీ పారిశ్రామికవేత్తలు కూడా ఇంపార్టెంట్. కానీ సమాజంలో ఎట్లుందంటే పారిశ్రామికవేత్తలందరూ దొంగలు, వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా తప్పుడు వ్యక్తులు అనేటటువంటి ఒక ప్రచారం నడుస్తూ ఉంటుంది. అది తప్పు. కాబట్టి ఇలా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నటువంటి వాటిని కూడా కొంతవరకు తగ్గించారు. అలాగే ఇప్పటి వరకు క్రిమినల్ అఫెన్స్గా ఉన్నటువంటి వాటిని సివిల్ ఎన్ఫోర్స్మెంట్ అంటే కేవలం ఫైన్లు వేసి వదిలిపెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ డిస్టింక్షన్ ఇక్కడ ఇచ్చారు. ఫైన్ అంటే ఏంటి, పెనాల్టీ అంటే ఏంటి. ఫైన్ అంటే కోర్టు ఇంపోజ్ చేసేటటువంటివి, క్రిమినల్ ప్రొసీడింగ్స్లో భాగంగా కోర్టు ఇంపోజ్ చేసేటటువంటి వాటిని ఫైన్గా చెప్తున్నారు. పెనాల్టీ అంటే ఏంటి, సివిల్ ఇన్ నేచర్. అక్కడ ఉన్నటువంటి ఎడ్యుడికేటింగ్ అథారిటీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో కోర్టుకి వెళ్ళక లేకుండా వాళ్ళే పెనాల్టీస్ వేస్తారు. అంటే ఉదాహరణకి మనం ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా పోయాం, వాడు వేసేదాన్ని పెనాల్టీ అనాలి, ఫైన్ అని అనకూడదు. ఫైన్ కోర్టులో కట్టాలి, పెనాల్టీ రోడ్డు మీద కడతాం. అట్లానే దీని కారణంగా ఏంటంటే కోర్టుల మీద ఉన్నటువంటి బర్డెన్ తగ్గుతుంది. ఆల్రెడీ మన దేశంలో కోర్టుల్లో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. 3 కోట్ల 4 కోట్ల పైచీలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో ఇంకా బర్డెన్ అనేటటువంటిది పెట్టకుండా కోర్ట్స్లో కొంత కేసులు తగ్గుతాయి. అలాగనే చిన్న చిన్న తప్పిదాలకు త్వరగా రిజల్యూషన్స్ అనేటటువంటివి వస్తాయి. చిన్న చిన్న తప్పిదాలకు కూడా కోర్టులకు వెళ్ళి మన టైము వాళ్ళ టైం వేస్ట్ చేసుకునేటటువంటి పరిస్థితుల కన్నా తక్కువ సమయంలో వాటికి పరిష్కార మార్గం దొరుకుతుంది. అలాగే రెగ్యులేటరీ ఎఫిషియన్సీ, దీని కారణంగా నియంత్రణ సామర్థ్యం అనేటటువంటిది కూడా పెరుగుతుంది. ఎందుకంటే కోర్టులకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కాబట్టి అక్కడికక్కడే ఫైన్లు వేసి అక్కడ సమస్యల్ని పరిష్కరిస్తారు. అయితే ఏ అఫెన్స్ని ఇది అడ్రస్ చేస్తుంది? అవుట్డేటెడ్ అండ్ మైనర్ అఫెన్సెస్. చాలామంది ఇది చూసి పారిశ్రామికవేత్తలకు ఏదో ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తుందని అనుకోకూడదు. చిన్న చిన్న తప్పులు అంటే మైనర్ పబ్లిక్ న్యూసెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చిన్న చిన్న పబ్లిక్ న్యూసెన్సెస్ ఉంటాయి, దానివల్ల ప్రజలకి కొంత అసౌకర్యం కలుగుతుందేమో తప్ప ప్రజలకి ఏదో పెద్ద సమస్య అయితే రాదు. సో ఇట్లాంటి వాటిని నేరాలుగా పరిగణించకుండా పెనాల్టీస్ అండ్ ఫైన్స్ వేసి వదిలిపెడతారు. అలాగే కొలోనియల్ ఎరా నుంచి బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉన్న పౌరులను అణగదొక్కడం కోసం చేసినటువంటి చట్టాలను పూర్తి స్థాయిగా రిమూవ్ చేశారు బిజినెసెస్కి సంబంధించి. అలాగే ఇప్పుడు జనరల్ కాంట్రవెన్షన్స్, ఇప్పుడు ఆమ్నిబస్ ప్రొవిజన్స్ అని ఉంటాయి. అదేంటంటే ఏ వైలేషన్ జరిగినా ఈ ప్రొవిజన్ కారణంగా అరెస్ట్ చేయొచ్చు. ఇట్లాంటి వాటిని తగ్గించారు. మోటార్ వెహికల్స్ యాక్ట్లో ఫస్ట్ వైలేషన్ అనేటటువంటి దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే వార్నింగ్గా పరిగణిస్తారు. సాధారణంగా ఇప్పటివరకు ఏముంది, మోటార్ వెహికల్స్ యాక్ట్లో ఎక్కడైనా కనుక తప్పు చేస్తే దాన్ని నేరంగా పరిగణించి అతన్ని జైలుకు పంపిస్తారు. అట్లా కాకుండా ఈసారి ఫస్ట్ పెనాల్టీ వేస్తారు. రికరెన్స్ అఫెన్స్, మళ్ళీ అదే తప్పు చేశాడు అనుకోండి అప్పుడు ఫైన్ ఆర్ పెనాల్టీ వేస్తారు. మూడోసారి తప్పు చేశారనుకోండి అప్పుడు అతని మీద క్రిమినల్ కేసు పెడతారు. సో ఆ రకంగా ఇందులో ఉంటాయి. అలాగే ప్రొసీజరల్ డిఫాల్ట్స్, కొన్ని మైనర్ కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఫైలింగ్స్ని డిలే చేయడం కానీ, సో వాటిని క్రిమినలైజ్ చేసేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వ్యాపారం చేస్తున్నాడు, ఆ వ్యాపారంలో ఏదో ఒక రిపోర్ట్ ఇవ్వాలి, ఆ రిపోర్ట్ ఒక 10 రోజులు లేట్ అయింది. ఇలా 10 రోజులు లేట్ అయినటువంటి రిపోర్ట్కి అతని మీద కేసు పెట్టేశామనుకోండి, ఎంతవరకు కరెక్ట్ అది? సో ఇలాంటి మైనర్ కంప్లైన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కంప్లైన్స్ ఫెయిల్యూర్స్ని తీసేసి డీక్రిమినలైజ్ చేశారు. ఉదాహరణకి రిటర్న్స్ ఫైల్ చేయాలి టీ యాక్ట్ ప్రకారం. ఇప్పుడు ఇంతకుముందు అది నేరంగా పరిగణించేవాళ్ళు, ఇప్పుడు దాన్ని సివిల్ పెనాల్టీగా స్వీకరిస్తారు. అలాగే అబ్స్ట్రక్షన్ రిలేటెడ్ అఫెన్సెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అబ్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ అనేది వేగ్లీ డిఫైన్డ్ కాన్సెప్ట్. ఇది అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ యొక్క పనితీరును ఆపుతున్నారు అని ఉంటుంది. ఇది వేగ్లీ డిఫైన్డ్ అనమాట. సో గతంలో ఇలాంటివి ఉంటే అతన్ని అరెస్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇట్లాంటివి తీసేశారు. ఇది కేవలం నియంత్రణలోకి మాత్రమే వస్తుంది. అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ తాలూకా వర్క్ని అబ్స్ట్రక్ట్ చేసినా అతని మీద పెనాల్టీ వేస్తారు తప్ప, ఫైన్ వేస్తారు తప్ప పూర్తి స్థాయిలో అతన్ని జైలుకు పంపించేటటువంటి అవకాశం ఉండదు. అయితే ఇలాంటి రిఫార్మ్స్ మనకి ఎందుకు కావాలి అనేది కనుక మనం చూస్తే, ఇప్పుడు ఇండియాలో ఎక్సెసివ్ క్రిమినలైజేషన్ ఉంది. అంటే భారతదేశంలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇప్పుడు అదే చట్టాలను మనం పొడిగించడం వల్ల ఆ చట్టాలను ఆధారంగా చేసుకొని అక్కర్లేని విషయాలకు వ్యక్తుల్ని నేరస్తులుగా పరిగణిస్తున్నాం. దీనివల్ల వ్యాపార దృక్పథం అనేటటువంటి దెబ్బతింటోంది. ఉదాహరణకి 7,305 క్రిమినల్ అఫెన్సెస్ 370 కేంద్ర ప్రభుత్వ చట్టాల్లో ఉన్నాయి. అయితే 5,333 అఫెన్సెస్ కొన్ని సందర్భాల్లో జైల్లో వేసే పరిస్థితులు వచ్చాయి.
అయితే 74% ఈ చట్టాలన్నీ కూడా నియంత్రణ చట్టాలు. అంటే కేవలం వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాన్ని నియంత్రించేటటువంటి చట్టాలే తప్ప నేరాలను ఆపేటటువంటి చట్టాలు కాదు, అవి నేరాలు కాదు. సో నేరాలు కానటువంటి వాటిని నేరాలుగా చెప్పి మనం వాళ్ళని జైల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఎందుకు వ్యాపార వేత్తలు కానీ వ్యాపార సంస్థలు కానీ ముందుకు వస్తాయి భారతదేశంలో? ఇది ఆలోచించి ఒక మంచి బిల్లుని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో దీని కారణంగా మనకి ఏమవుతుందంటే ఇంతకు ముందు వరకు కొన్ని రిపోర్ట్స్ ఇవి సబ్మిట్ చేయకుండా తప్పించుకొని తిరిగిన వాళ్ళు ఇప్పుడు లేట్గా సబ్మిట్ చేసినా మనకి ఏమవుదు, కేవలం పెనాల్టీ వేస్తారని అందరూ సబ్మిట్ చేస్తారు. అలాగనే చిన్న చిన్న తప్పిదాలకు కోర్టుల మెట్లు ఎక్కడం లేదా పోలీస్ స్టేషన్లకు పోవడం ఇవన్నీ తగ్గుతాయి. దీని కారణంగా మనకి క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్నటువంటి ఇన్ఎఫిషియన్సీస్ అనేటటువంటివి తగ్గి ఇంకా ఎఫిషియెంట్గా మనం పనిచేయడానికి ఉపయోగపడతాయి. దీనివల్ల భారతదేశంలో వ్యాపార దృక్పథం అనేటటువంటిది కానీ అలాగే నియంత్రణ అనేటటువంటిది కానీ ఇవన్నీ కరెక్ట్ పంతాలో నడిచి ఎక్కువగా వ్యాపారాలు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. సో అది ఈ టాపిక్ తాలూకా ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్, దీనికి కూడా 200 పదాల్లో ఆన్సర్ రాయండి. సో ఇది జన్ విశ్వాస్ బిల్. ఈ ప్రొవిజన్స్ చాలు, ఒకవేళ మెయిన్స్లో ఎగ్జామ్ అడిగినా దీస్ ప్రొవిజన్స్ ఆర్ సఫిషియంట్ టు రైట్ ద ఆన్సర్. అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆల్సో ఇట్ ఈస్ సఫిషియంట్ టు పుట్ ఎనీ ఆన్సర్ ఫర్ ఎనీ క్వశ్చన్. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో. హ్యావ్ ఎ గుడ్ డే.